ఈరోజు మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి విద్యాభివృద్ధి చెందినటువంటి పిల్లలు సమాజంలో ముందుకు పోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో చేరి మన యొక్క ఆర్మూర్ ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి విద్యార్థులకు ప్రోత్సహించే దిశగా అకుంఠితమైన దీక్షతో చదివి ఆల్ ఇండియా లెవెల్లోనే అత్యుత్తమమైనటువంటి ఒక ర్యాంక్ సాధించినటువంటి అమ్మాయి కృపా నక్షత్ర పోహార్ వారికి మా ఫౌండేషన్ తరఫు నుంచి శుభాభినందనలు తెలియజేస్తూ, జనరల్గా డాక్టర్ అనగానే ఎంబీబీఎస్లో ఒక ర్యాంక్ సాధించడమే గొప్ప విషయం అవుతున్నప్పుడు ఈ తరుణంలో నేషనల్ లెవెల్లో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 3050 ర్యాంక్ తీసుకురావడం, అలాగే బీసీ కేటగిరీలో 1000 పైచిలకు ర్యాంక్ సాధించడం, అలాగే స్టేట్ లెవెల్లో కూడా నాకు తెలిసి 50 లోపల ఉన్నటువంటి ర్యాంకులు సాధించడం అనేది నాట్ ఎ జోక్. ఎందుకంటే అత్యద్భుతమైన ప్రతిభ, అత్యద్భుతమైనటువంటి అకుంఠిత దీక్ష, చదువుపైన శ్రద్ధ కలిగిన వ్యక్తులే ఆ లెవెల్ చేరుకోగలుగుతారు. సో ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ దంపతులు ఇద్దరికి కూడా, మా తమ్ముడు ప్రవీణ్, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులందరి తరఫు నుంచి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ కోర్స్ అంటేనే ఒక ప్రత్యేకత కలిగింది. ప్రాణాలను రక్షించేటువంటి దేవుడు ఎక్కడున్నాడో కానీ వైద్యుడు దైవం రూపంలో ఉంటాడు. ఖచ్చితంగా మనల్ని కాపాడడానికి ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క రోగిని మంచిగా చేసేటువంటి, ప్రాణం పోసేటువంటి ఆ దేవుడి పైన ఉంటే ఇక్కడ వారున్నారు. సో ఇంత చిన్న అమ్మాయి అంత పెద్ద ర్యాంక్ సాధించడం, ఆర్మూర్ ప్రాంతంలోనే విద్యాధికుడైనటువంటి ప్రవీణ్ విద్యా స్కూల్ని నడిపిస్తూ తన యొక్క పిల్లల్ని కూడా అంతే ఎత్తున సరస్వతి కటాక్షం లభించి మంచి పిల్లల్ని భావి భారతానికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తుల్ని తయారు చేస్తున్నటువంటి యొక్క సంస్థ. గతంలో కూడా ఇక్కడ మంచి ర్యాంకర్స్, ఎంబీబీఎస్ సంబంధించింది, ఐఐటికి సంబంధించినటువంటి ర్యాంకర్స్ కూడా సాధించినటువంటి ఒక విద్యా సంస్థలో వారి యొక్క కూతురు ఇంత మంచి సరస్వతీదేవిగా మనందరికీ గర్వించే విధంగా అట్లా విరాటనగర్ ప్రాంతం మేమందరం పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ప్రవీణ్ తమ్ముడు వాళ్ళ పాపని చక్కగా చదివించి విద్యాబుద్ధులు చక్కగా నేర్పించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా అభినందిస్తూ, ఎంబీబీఎస్లో టాప్ లెవెల్ ఐఏఎంఎస్, ఐఐటి అంటే ఇంజనీరింగ్లో ఐఐటి. నేను ఇందాక ప్రవీణ్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఎంత అవుతుంది అమ్మాయి ఫీజు అంటే 4 సంవత్సరాలు కలిపి 5000 అవుతుందట. ఇంత ఆశ్చర్యకరమైన విషయం. 4 సంవత్సరాలు ఈ అమ్మాయికి అంత కష్టపడితే 4 సంవత్సరాలు 5000 ఫీజు లోపలనే అయిపోతుంది. చిన్న విషయం అది, ఒక సామాన్యుడు కూడా అందుబాటులో. కాబట్టి మా ఫౌండేషన్ ఈరవతి రామదాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ ద్వారా రాబోయే తరాల పౌరుల కాబోయే పిల్లలందరూ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ అమ్మాయికి ఇంత మంచి గౌరవం లభించిందంటే అది విద్య ద్వారానే సాకారమైంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ వదిలేసి ఒక మంచి దీక్షతోని ఇప్పుడు చదువుకుంటే భావి భారతం పౌరులుగా మంచిగా ఉంటూ వాళ్ళ సమాజానికి, తల్లిదండ్రులకు, కుటుంబానికి అండ్ పాఠశాలకు, ఫ్రెండ్స్ అందరి మధ్యన కూడా గర్వంగా ఉంటూ 100 మందికి 1000 మందికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా అన్న చక్రన్న, సురేష్ అన్న, నవీన్, స్వామన్న, తమ్ముడు రమణ గారు, శేఖర్ గారు, మరియు మా శేఖర్ మరియు ప్రవీణ్, అలాగే తమ్ముడు హరి, రాంప్రసాద్ అన్న, క్రాంతి, వీరందరూ కూడా అమ్మాయిని కలిసి ఆమె యొక్క భావాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా చదివిందని తెలుసుకున్న వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులకు కానీ, ఇంకా మరొక విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ ఈ మంచి విద్యాబుద్ధులు నేర్పించిన ఈ స్కూల్కి, అలాగే మీకు కూడా మా తరఫు నుంచి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ.